ఎలా ఉన్నారు? డ్యూటీ కొంచెం చేయలేకపోయినాను. బిజీగా ఉంటే డ్యూటీ కదా. కొంచెం ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీరు బాగుంటేనే నేను కూడా బాగుంటా. ఎందుకంటే మీరు బాగుంటేనే నేను కూడా అందరి మధ్యలో నేను ఉంటేనే బాగుంటుంది. పాయింట్కి వస్తాం. జగనన్న జగనన్న బ్లూ బుక్ డిజిటల్ బుక్ ఓపెన్ చేశారు కదా. ఆయన ఓపెన్ చేసినప్పటి నుంచి టీడీపీ వాళ్ళకు, లోకల్ లీడర్స్కు, చిన్న చోట వాళ్ళకి అందరికీ భయం పుట్టుకొస్తుంది. ఏమో ఆ బ్లూ బుక్లో మా పేరు ఉందేమో ఏమో అని భయపడుతున్నారు అన్నమాట. జగనన్న దెబ్బ అంటే అదే అన్నమాట. అదొకటి. ఈ పీకే గడ ఏదో అంటున్నాడుగా, సక్సెస్ మీట తొక్కల మీట. నా సినిమా ఆపిన వాళ్ళను ఏందో అంటున్నావు. ఏందిరా కుక్క, వాళ్ళ కుక్క ఏమాగుతున్నారా? పిచ్చకార కుక్క. ఇంకొకటి, అందరికీ దసరా శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారు ఏదో వాగుతున్నాడు కుక్క, ముసలి కుక్క ఏదో వాగుతున్నాడు. విజయనగరం పోయినాడు కదా, వైసీపీ వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాడు. నీకు దమ్ముదారినం ఉంటే జగనన్నకు అసెంబ్లీలో ప్రశ్నించడానికి అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇవ్వు, అంతే తప్ప ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వాలి. నీకు ఆ ధైర్యం లేదు. నువ్వు ధైర్యం గురించి మాట్లాడితే ఎట్లా చంద్రబాబు నాయుడు? మీరు మాట్లాడద్దు, మీకు అర్హత కోల్పోయినారనమాట. అదొకటి. వాడు బాలకిట్టిగాడు, ఎరా బాలకిట్టి, నువ్వు ఆ రోజు నైటు ఒక శాస్త్రిని, బెల్లంకొండ నిర్మాత వాడు, వాడిని ఇద్దరిని కాల్చి పడేసినావు, గుర్తుందా నీకు? జూన్ 3వ తారీఖు నీకు గుర్తులేదేమో, మాకు గుర్తుంది. 2004 జూన్ 3వ తారీఖు గుర్తుపెట్టుకో. ఒరే బాలకృష్ణగా నిన్నే, ఒరే సైకునా కొడక, నీ పెళ్ళాం చేతిలో అది ఉంది కదా, వసుంధరది, అది గండి బిల్లు ఉండదు. అది దాని చేతిలో నుంచి రివాల్వర్ తీసుకొని వాళ్ళిద్దరిని కాల్చి పడేసినావు. వెంటనే నీ అక్కకు ఫోన్ చేసినావు. వెంటనే రవీంద్రారెడ్డి గారికి, అప్పుడు మాజీ ఎమ్మెల్యే కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డికి, ఆయనకు ఫోన్ చేసి ఇట్లా నేను కాల్చినాను, రాజశేఖర రెడ్డి గారికి చెప్పండి అని అన్నావా లేదరా కుక్క కూతలు కుయ్యకరా, బేహకుక్ ముండా కొడక, లోఫర్ నా కొడక. నిన్ను రే సైకోగా, నీకు సర్టిఫికెట్లు ముంబైలో నువ్వు 4 సర్టిఫికెట్ తీసుకున్నావు లేదా? నువ్వు నెక్స్ట్ 2029లో నువ్వు ఎమ్మెల్యే పదవికి అన్ఫిట్. నువ్వు ఖచ్చితంగా ఇది సోషల్ మీడియాలో ఖచ్చితంగా మేము చెప్పుకునేటివి చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ మొత్తం అంతా దొరికినవరం బిడ్డ బాలిగా. నువ్వు మెంటలోడా, జగనన్న సైకో ఉంటారా? అది అసెంబ్లీ అనుకుంటున్నారా? ఏమన్నా చేపల మార్కెట్టా? ఏమనుకుంటున్నారు? ఒకడేమో వాడు స్పీకర్ పదవికి అర్హుడు. వాడేమంటాడు, నిమ్మల రామాయణుడు పెళ్ళికి అంత వచ్చి పప్పులు బెల్లాలు చేస్తారా? మీరు అమ్ముతున్నారా? అది అసెంబ్లీరా? ఒక దేవాలయం లాంటిదిరా అది అసెంబ్లీ అంటే. అసెంబ్లీలాగా ఉందరా అది? ఒకడేమో పండుకుంటాడు, ఒకడేమో కేకలు పెడతాడు, ఒకడేమో బూతులు తిడతాడు. ఏంటిరా మీరు? ఆ స్పీకర్ పదవి నుండి నువ్వు అనర్హుడా? నువ్వు అసలు అర్హుడా నువ్వు ఇంతకు? రఘురామకృష్ణరాజు, ఒరే 2029లో ఉంటాయరా బిగ్గురాజా నీకు. అదొకటి. ఏంటి బయటకు వస్తాం. బాలకృష్ణగా మెంటలోడా, సైకోనా కొడుకురా నువ్వు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి కాళ్ళ మీద నీ అక్క పడలేదరా, నీ బావు పడలేదరా? నీ అక్కని అడుగురా, ఊర పందేది. ఆ రోజు కాల్చిన నీ కుటుంబం అంతా రాజశేఖర రెడ్డి. ఈ రోజు నువ్వు బతుకుతున్నావంటే రాజశేఖర రెడ్డి పుణ్యం అని బతుకుతున్నావు. కాళ్ళకు దండం పెట్టుకోవాలి అని అర్థమవుతుందా? నీకు పడుకున్నప్పుడు గుర్తుపెట్టుకో, నేను ఎవరి వల్ల ఈరోజు మనశ్శాంతి పండుకుంటున్నా, సినిమాలు చేసుకున్నా అంటే రాజశేఖర రెడ్డి పెట్టి భిక్ష.
నీ బతుకు అది. ఎవరు పెట్టిన భిక్షతో బతుకుతూ నువ్వు కాలం వెల్లదీస్తున్నావు. అర్థమవుతుందా? అహంకారంతో, పొగురుతో, మదమెక్కి, కొవ్వు కండ్లకెక్కి మాటలనుకో నిన్ను ఏం లేదురా, ఈడ్స్ కొడతారు జనాలు. ఓటుతోనే కొడతారు నిన్ను, వేరే ఏం చేయరు, ఓటుతోనే కొడతారు. అర్థమవుతుందా? నీ పెళ్ళని అడుగు, అది ఎందుకు పారిపోయిందిరా బస్సులో, ఇంట్లో వదిలి ఎందుకు పారిపోయిందిరా, దాన్ని అడుగు. దాని దగ్గర నుంచే కదన్నా రివాల్వర్ తీసుకొని కాల్చింది. మాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసురా కుక్క, సైకో నా కొడుకు నువ్వురా, పిచ్చి కుక్కను మరగకు. మాకు సభ్యత ఉంది, మాట్లాడాలంటే ఎన్నో మాట్లాడతావు. అర్థమవుతుందా? ఒక్కసారి జగనన్న నా పదం అన్నావనుకో, పా ఏం లేదు, నిన్ను ఏమిటితో కొడతారంటే జనాలే పాతి పెట్టేస్తారు నిన్ను, అంతే. జనాలే పాతి పెడతారు నిన్ను బాలిక, పక్కా. ఈసారి 2029లో నువ్వు హిందూపురంలో గెలుస్తా, నువ్వు ముడిచిపోతాను నా కొడక, నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తారు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? నోరు తగ్గించుకో, మదమెక్కిన అంబోతలు ఎగరకు. రాజశేఖర రెడ్డి పెట్టి జగనన్న పెట్టిన భిక్షతో ఇప్పుడు బతుకుతున్నావు, నీ బతుకది అందరికీ తెలుసు. అర్థమవుతుందా? నీ మెంటల్ సర్టిఫికెట్ పెట్టుకుని నువ్వు ఒక సైకో నా కొడుకు, నువ్వు జగనన్న అంత మొగోడిరా, నీ బతికెంత, నువ్వెంత. జగనన్న గోల్డ్ స్పూన్తో పుట్టినారా, నువ్వేందిరా చెత్త నా కొడక. నీ నాయన మేకప్లు వేసుకొని ఏదో అట్లా చేసుకొని భూములన్నీ ఏం లేదు, ఊరికి అందరికీ జనాలకి ఏదో ఒక పథకాలు పెట్టి భూములన్నీ మీకు అందరికీ పంచిపెట్టినారా ఆస్తంతా. జనాలకి ఏం పెట్టినా ఏదో ఆ పథకం మీ నాయన పేరు చెప్పి బతుకుతామేందిరా కుక్క. నువ్వు కొజ్జ నా కొడక, నువ్వు కొజ్జ మాటలు మాట్లాడతావు. మీ నాయన పేరు చెప్పి కదరా బతకాల్సింది ఇది. నువ్వు మొగోడు అయితే నీ నాయన పెట్టిన పార్టీ తీసుకొని ఉందాగా మొత్తం రాజీనామా చేసి గెలుచురా, ఒక్క సీటు గెలుచురా అసలు. నువ్వు మొగోడు అయితే నువ్వు మళ్ళా నా తోడగొడతా, నా మీసం ఇంత, నేను తోడగొడితే మా రక్తం ఇంతే, మా బ్లడ్ ఇంతే, బొంగు భూషణం అని చెప్తాను. ఆమంటే తోడగొడతారు పేదవాళ్ళు. అయ్యా మీసాలు తిప్పుతారు. ఏం బతుకురా నీ బతుకు. రాజశేఖరుడు పెట్టిన పిచ్చితో బతుకుతాను. ఇప్పుడు నీ బతుకు అంతా అది. ఇప్పుడు అందరికీ చిన్న పిల్లలకి కొంచెం తెలుసు. రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్షతో, జగనన్న పెట్టిన భిక్షతో నువ్వు బతుకుతున్నావు. నీ హాస్పిటల్ కూడా బతుకుతుంది, గుర్తుపెట్టుకొని. బావ కోట్లు ఎగరగొట్టింటే 2014లో జగనన్న వచ్చినాక మాఫీ చేసినాడు. నీకు ఆరోగ్యశ్రీ బకాయిలు పూర్తి చెల్లించినాడు, కోట్లు, గుర్తుపెట్టుకో. నోరుందని పేలకు బాలిక. మాసరాజా, డైమండ్ రాజురా నువ్వు. తాగుడు పోతు బేదవా, నువ్వు సంస్కారం గురించి మాట్లాడతారా కుక్క. మాకు సంస్కారం అడ్డం వస్తుందిరా మాట్లాడాలన్నా. ఎవరు పెట్టిన భిక్షతో బతుకుతున్నావు ఆలోచించు, అర్థమవుతుందా? నీ ముసలోడు ఉన్నాడు, పథకాలు లేవు, తొక్క తోటకూర ఏం లేదు. అదేదో అనిత అది ఎగురుతుంది. సాక్షి రాలేదా? సాక్షికు ఎదురు చూస్తున్నావా? ఆగు చేయి. నీకు 2029లో నీకు ఫస్ట్ నీకు ఉంటాయిరా. అర్థమవుతుందా? నోరు పెదలుపుకోకుండా నోరు మూసుకొని ప్రజలకు సేవ చేయండి. ఎట్లా ఈవీఎంలతో గెలిచినారు మీరేం సొంతంగా ప్రజలు లేదు. దొంగ బతుకుతాను, ఈ దొంగ పరిపాలన మీద. అర్థమవుతా? దొంగ సీఎం, దొంగ ఎమ్మెల్యేలు. అర్థమవుతుందా? నా కొడుకు కూడా బీజేపీ, నా కొడుకులు కూడా వాడేవాడో మాధవ వాడేదో మాట్లాడుతున్నాడుగా. ఏరా బీజేపీ కుక్క, నోరు అదుపులో పెట్టుకో. జగనన్ననే ముందర నీ బతికింట చూసుకో, ఎక్కువ మాట్లాడకు. మిడిసిపోతున్నావేమో, ఏదో సీట్లు వచ్చినాయి, నీకు అంత సీన్ లేదు. 2029లో నా కొడక తొక్కి పడేస్తాం బీజేపీ కుక్కల్లారా, గుర్తుపెట్టుకొని. అర్థమవుతుందా? హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఎందుకో ఏమో ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. చూస్తున్నారా కానీ అవునులేండి, నేను రిక్వెస్ట్ చేసుకున్నా నా మీద కనికరం లేదంటే ఇంకేం చేయాలి. సరే మీ ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదంతే. ఇంతకుమించి నేనేం చెప్పను, అంతే. ఏం చెప్పాలి ఇంకా. మిమ్మల్ని బతిమాలినా కూడా నా మీద కనికరం లేకుండా పోతుంది. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు. నాకు కుదరకట్టి వీడియోలు చేయడం లేదండి, అర్థమవుతుందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.